गुरुभ्यो नमः शिवानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। మనకు ఏం చెప్పారు? ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతుకు ఉపదేశిస్తూ ఇంకా 3 దృష్టాంతాలను చెప్పారు. ఈ జీవేశ్వర ఐక్యాన్ని చెప్పవు, జీవేశ్వర భేదాన్నే చెబుతాయి అని దృష్టాంతపూర్వకంగా వివరించారు. ఏమిటి? ఒకటి మృత్పిండము. ఆ మృత్పిండం యొక్క సాదృశ్య జ్ఞానం వల్ల మిగిలిన మృణ్మయ పదార్థాల యొక్క జ్ఞానం ఏ విధంగా కలుగుతుందో, అలాగే భగవంతుని సాదృశ్యం వల్ల భగవంతుడు ఏ విధంగా సత్యమై ఉన్నాడో అలాగే ప్రపంచం కూడా సత్యమైనది అని ఈ సాదృశ్య దృష్టాంతం వల్ల జీవేశ్వర భేదమే తెలుస్తుంది కానీ ఐక్యం తెలియదు అని ఒక దృష్టాంతం. అలాగే లోహమణి అంటే బంగారాన్ని తెలుసుకున్నప్పుడు ఇతర లోహాల యొక్క జ్ఞానం ఎలా కలుగుతుందో, బంగారము ప్రధానమైన లోహం కనుక ప్రధానమైన దాని యొక్క జ్ఞానం వల్ల ఇతర అప్రధానమైన లోహాల జ్ఞానం ఎలా కలుగుతుందో, అలాగే ప్రపంచంలో ప్రధానుడైనటువంటి భగవంతుని జ్ఞానం వల్ల ఇతర అప్రధానమైన ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. అంటే ప్రధానంగా తెలుసుకోవాల్సింది భగవంతుని గురించి. సారభూతమైన వాడు జగత్తులో భగవంతుడు కనుక అతని గురించి తెలుసుకోండి. చిన్న ప్రపంచ జ్ఞానం మీకు ఎంత ఉంది లేదు అనేది ముఖ్యం కాదు. ప్రధానమైన వాడు భగవంతుడు, అతని జ్ఞానం ప్రధానము. ఆ ప్రధానమైన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇతర జ్ఞానాల యొక్క ప్రయోజనం కూడా కలుగుతుంది. ప్రధానమైన జ్ఞానము లభించినప్పుడు ఇతర జ్ఞానాలు పొందినటువంటి ప్రయోజనం కూడా లభిస్తుంది అని ఆ లోహమణి అంటే బంగారం యొక్క దృష్టాంతాన్ని ఇచ్చి తెలిపారు. అలాగే మరొక దృష్టాంతాన్ని ఇచ్చారు. ఏమిటి? నఖనికృంతనము, నెయిల్ కటర్. అంటే ఆ ఇనుముతో తయారైనటువంటి ఆ నఖనికృంతనం దాన్ని చూసినప్పుడు, అలాగే ఇక చిన్న పెద్ద అన్ని వస్తువులు ఇనుముతో తయారైన ఏ వస్తువు అయినప్పటికీ కూడా మనం తెలుసుకుంటాము దాని దృష్టాంతంతో. నఖనికృంతనాన్ని తెలుసుకున్నప్పుడు దాని దృష్టాంతంతో మిగిలిన ఇక ఇనుముతో తయారు చేసిన వస్తువులన్నిటి యొక్క జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే ఒక చిన్న వస్తువు యొక్క జ్ఞానం కలిగితేనే పెద్ద వస్తువు జ్ఞానం కూడా కలుగుతుంది అన్నప్పుడు, ఇక అందరికంటే పెద్దవాడైన సర్వోత్తముడైన భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక మిగిలిన వారి జ్ఞానం కూడా సులభంగా అవుతుంది అనే ఒక దృష్టితో ఆ నఖనికృంతన దృష్టాంతాన్ని చెప్పారు. ఈ విధంగా ఈ అద్వైతపరమైనటువంటి తత్వమసి అనే ఒక వాక్యానికి అద్వైతులు ఏ విధంగా అభేదాన్ని ఐక్యాన్ని చెబుతారో, ఇది ఐక్యాన్ని చెప్పేటటువంటి వాక్యం కాదు. తత్వమసి అనేది భేదాన్ని తెలియజేసేటటువంటి వాక్యము అని దృష్టాంతపూర్వకంగా తెలియజేశారు. అలాగే ఇంకా 9 దృష్టాంతాలు ఛాందోగ్య ఉపనిషత్తులో చెబుతారు. ఈ శ్వేతకేతువుకు తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు 9 దృష్టాంతాలను ఇస్తారు. ఒక్కొక్క దృష్టాంతాన్ని ఇస్తూ వివరిస్తూ వెళతారు. చాలా సుందరంగా ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక పెద్ద ఘట్టం ఇది. అనేక 9 రకాలైనటువంటి దృష్టాంతాలను ఇచ్చి ఒక్కొక్క దృష్టాంతాన్ని వివరిస్తూ ఏ విధంగా ఈ దృష్టాంతం వల్ల ఈ జీవేశ్వర భేదము స్పష్టమవుతుంది అనే విషయాన్ని ఉపనిషత్తు చెబుతుంది. ఈ 9 దృష్టాంతాలకు కూడా అద్వైతులు
ఐక్యపరమైనటువంటి అర్థాన్ని చెప్పేస్తారు. కనుక శ్రీమదాచార్యుడు దానికి భాష్యాన్ని రచిస్తూ ఆ 9 దృష్టాంతాలు ఐక్యాన్ని తెలియజేయవు, కేవలం భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి అని చాలా సుందరంగా భాష్యంలో శ్రీమదాచార్యుడు సమాధానం ఇస్తారన్నమాట. దాన్ని ఇక్కడ ఈ గీతా తాత్పర్యంలో సంక్షేపంగా వివరిస్తారు. చూడండి, తాత్పర్యం చూడండి. యథా పక్షీ చ సూత్రం చ యథా పక్షీ చ సూత్రం చ యథా పక్షీ చ సూత్రం చ నానా వృక్షరసా అపి నానా వృక్షరసా అపి నానా వృక్షరసా అపి యథా నద్యః సముద్రశ్చ యథా నద్యః సముద్రశ్చ యథా నద్యః సముద్రశ్చ యథా వృక్షపరావపి యథా వృక్షపరావపి యథా వృక్షపరావపి యథా ధానాపరశ్చైవ యథా ధానాపరశ్చైవ యథా ధానాపరశ్చైవ యథైవ లవణోదకే యథైవ లవణోదకే యథైవ లవణోదకే యథా పురుషదేశౌ చ యథా పురుషదేశౌ చ యథా పురుషదేశౌ చ యథాగ్నజ్ఞానదావపి యథా జ్ఞానదావపి యథా జ్ఞానదావపి యథాస్తేనాపహార్యౌ చ యథాస్తేనాపహార్యౌ చ యథాస్తేనాపహార్యౌ చ తథా త్వం చ పరస్తథా తథా త్వం చ పరస్తథా తథా త్వం చ పరస్తథా నౌ స్వభావతో నిత్యం భిన్నౌ స్వభావతో నిత్యం భిన్నౌ స్వభావతో నిత్యం నానయోరేకతా క్వచిత్ నానయోరేకతా క్వచిత్ నానయోరేకతా క్వచిత్. ఇలా 9 రకాలైన దృష్టాంతాన్ని ఇస్తారన్నమాట. మొదటిది యథా పక్షీ చ సూత్రం చ. చిన్నగా చాలా సంక్షేపంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క దృష్టాంతాన్ని ఒక్కొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. అదే ఛాందోగ్యోపనిషత్తులో ఆ దృష్టాంతాన్ని విస్తారంగా వివరిస్తారు. ఉపనిషత్తు అంతే విస్తారంగా ఉంది, భాష్యం కూడా అంతే విస్తారంగా ఉన్నది. మొదటిది యథా పక్షీ చ సూత్రం చ. ఇక్కడ యథా శకుని సూత్రయోహో అని శకుని సూత్రముల యొక్క దృష్టాంతాన్ని ఇస్తారు. అంటే ఒక సూత్రం అంటే తాడు లేదా దారము అని అర్థం సూత్రం అంటే. అలాగే ఒక పక్షి కాలికి దారాన్ని కట్టి దాన్ని ఏదో ఒక కర్రకు కానీ ఒక చెట్టుకు కానీ కట్టేసి ఉంటారు. ఆ పక్షి పాపం ఆ బంధనాన్ని విడిపించుకోవడానికి అలా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, చేత కాదు. చుట్టూ తిరుగుతుంది, తప్పించుకోవడానికి చూస్తుంది, చేత కాదు. అలా తిరిగి మళ్ళీ ఆ కట్టినటువంటి చెట్టు దగ్గరకో కర్ర దగ్గరకో వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంటుంది. ఈ విధంగా ఎన్ని చోట్ల తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బంధనాన్ని విడిపించుకోవడానికి చేతగాక మళ్ళీ ఆ పక్షి ఏ విధంగా తాను కట్టినటువంటి ఆ కర్ర దగ్గరకో లేదా చెట్టు దగ్గరకో ఎలా వచ్చి కూర్చుంటుందో అదే విధంగా ఈ జీవుడు కూడా అనేక చోట్ల అలా తిరిగి ఎందేను కొరకో సంసార యాత్రకు తిరిగి నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అన్ని అవస్థలను అనుభవిస్తాడు. ఇంకేమేమో కష్టాలను అనుభవిస్తాడు. తిరిగి చిట్ట చివరకు ఇక చేత కాదు అని మళ్ళీ భగవంతునే ఆశ్రయిస్తాడు అని దృష్టాంతాన్ని చెప్పి ఏ విధంగా జీవుడు అస్వతంత్రునిగా తనకు వచ్చినటువంటి కష్టాలను తొలగించుకోవడానికి చేతగాక అన్ని చోట్ల తిరిగి అన్ని చోట్ల సంచరించి మరలా ఏ విధంగా తనకు ఆశ్రయమైనటువంటి ఎక్కడైతే ఇతన్ని కట్టిపడేశారో ఏ సంసార బంధనంలో ఇతడు చిక్కుకొనిపోయాడో ఆ సంసార బంధనానికి మూల కారణుడైన ఆ భగవంతుని దగ్గరికి మళ్ళీ ఇతడు చేరుతాడు. కనుక ఇది జీవుని యొక్క అస్వాతంత్ర్యాన్ని తర్వాత జీవేశ్వర భేదాన్ని తెలియజేస్తుంది అని చెబుతారు. దీన్ని కూడా అద్వైతులు ఈ విధంగా తిరిగి మళ్ళీ చేరాడు కనుక చేరాడు అంటే మళ్ళీ జీవేశ్వర ఐక్యము, మళ్ళీ భగవంతుని వద్దకే వచ్చి చేరుతాడు. అంటే జీవుడు బ్రహ్మ ఒకడే అనే విషయాన్ని దీనికి దృష్టాంతంగా తీసుకుంటాను అనమాట. శ్రీమదాచార్యులు చెబుతారు, ఇక్కడ ఐక్యానికి సందర్భం ఏముందయ్యా, తిరిగి ఆ తాడుకు
ఆ పక్షికి భేదమే ఉన్నది కానీ ఇక్కడ అభేదము లేదు. అన్ని చోట్ల తిరిగి ఎక్కడా చేతగాక మళ్ళీ ఆ మూలానికి వచ్చి చేరుకుంటాడు. ఈ జీవుడు మళ్ళీ భగవంతుని వచ్చి చేరతాడు అని చెప్పారు కానీ ఐక్యమవుతాడు అని చెప్పలేదు. కనుక భగవంతుని ఆశ్రయిస్తాడు. ఇక్కడ జీవుని యొక్క అస్వాతంత్ర్యము, భగవంతుని యొక్క స్వాతంత్ర్యము, ఆ భగవంతుని యొక్క అధీనత్వము ఇవి తెలుస్తాయే తప్పనిస్తే ఐక్యం తెలియదు అనే విషయాన్ని శ్రీమదాచార్యులు తాము భాష్యంలో వివరిస్తారన్నమాట. అది ఇక్కడ యథా పక్షీచ సూత్రంచ, పక్షీచ సూత్రంచ, పక్షి మరియు సూత్రము అంటే తాడు లేదా దారము. ఈ విధంగా పక్షి మరియు దారము ఈ దృష్టాంతాలలో ఆ జీవుని యొక్క అస్వాతంత్రమే తెలుస్తుంది కానీ ఆ జీవేశ్వర భేదమే తెలుస్తుంది కానీ జీవేశ్వర ఐక్యం తెలియదు అని ఒక దృష్టాంతాన్ని చెబుతారు. అలాగే నానా వృక్షరస అపి మరొక దృష్టాంతాన్ని ఇస్తారు. ఈ విధంగా ఈ తుమ్మెదలు, ఈ తేనెటీగలు అనేక పుష్పాలపైన వాలి ఆ పుష్పాలలోని మకరందాన్ని తాము స్వీకరించి వచ్చి ఆ తేనెను తయారు చేస్తాయి. ఆ తేనె తుట్టలో ఆ తేనెను భద్రపరుస్తాయి అన్నమాట. మళ్ళీ ఎప్పుడో దాన్ని స్వీకరించవచ్చు అని. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ తేనె సంగ్రహణం అనేదే అద్భుతమైనటువంటి ప్రక్రియ. భగవంతుని యొక్క అత్యంత విచిత్రమైన సృష్టి, ప్రకృతిలో మనం చూసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఒక్క బిందువు తేనె తయారు చేయడానికి ఎన్ని వేల పుష్పాల పైన ఈ తుమ్మెద సంచరిస్తుంది అనేది అత్యాశ్చర్యకరమైనది. ఆ విధంగా కేవలం మకరందం తీసుకొని పెట్టేస్తే అది తేనె అయిపోతుందా? అది కాదు. ఆ తేనెను సంగ్రహించి తమ నోటిలో ఉండేటటువంటి ఆ లాలాజలాన్ని కలిపితే మాత్రమే తేనె తయారవుతుంది. కేవలం ఆ మకరందమే తేనె కాదు. ఆ మకరందాన్ని తమ నోటిలో తెచ్చుకొని తమ నోటిలో ఉండేటటువంటి ఆ కెమికల్ను కలిపి దాన్ని తేనెగా తయారు చేసి ఆ తేనె తిట్టులో వేస్తాయి తేనెటీగలు. కనుక ఆ విధంగా అన్ని సంగ్రహించుకొని వేల కిలోమీటర్లు తిరిగి వేల పుష్పాల పైన సంచరించి ఆ తేనెటీగలు తేనెను తయారు చేసుకొని పాపం దాచిపెట్టుకొని ఉంటాయి. అలా దాచిపెట్టుకున్నప్పుడు ఒక్కొక్క తేనె యొక్క బిందువు తయారు కావడానికి ఎన్ని పుష్పాల యొక్క మకరందం చేరి ఉంటుంది అక్కడ. ఆ పుష్పాల యొక్క మకరందానికి ఏదో ఒక పుష్పము ఏదో ఒక ప్రదేశంలో ఉండే ఒక పుష్పం నుంచి ఒక మకరందం వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి మరొక పుష్పము, ఆ పుష్పం నుండి మరొక తేనె బిందువుకు కావలసినటువంటి మెటీరియల్ వచ్చింది. ఇలా భిన్నమైనటువంటి పుష్పాల నుండి వచ్చిన ఆ మకరందాలకు తెలుస్తుందా ఇక్కడ ఈ పుష్పం నుంచి నేను వచ్చాను, ఈ పుష్పం నుండి నేను వచ్చాను అనే జ్ఞానము వాటికి ఉండదు. అన్ని చేరిపోతాయి. ఆ తేనె చుట్టలో అన్ని వేల రకాల ఆ పుష్పాల యొక్క మకరందం అంతా ఒక్క చోట చేరిపోతుంది. చేరి అంతా ఒకటిగా కనిపిస్తుంది కానీ నిజంగా అది ఒక పుష్పం నుంచి వచ్చిందా అని ఎన్నో పుష్పాల నుండి వచ్చింది. కానీ ఏ ఒక్క మకరందానికి కూడా నేను ఈ పుష్పం నుండి వచ్చాను అనే ఒక భేద జ్ఞానం ఉండదు. అలా అన్ని కలిసిపోయి ఉంటాయి. అలాగే ఈ జీవులు కూడా తమ గాఢమైనటువంటి ఎన్నో కష్టపడి ఉదయం అంతా కష్టపడి రాత్రి హాయిగా నిద్రపోతాడు. మంచి గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఏం జరుగుతుంది? ఆ భగవంతుడు ఆ జీవుణ్ణి తన హక్కున దగ్గర చేర్చుకొని మంచి నిద్రనిస్తాడు. దాన్నే సుషుప్త్యవస్థ అని అంటాడు. ఏమీ తెలియదు జీవునికి, బయట ప్రపంచం యొక్క జ్ఞానమే ఉండదు. 3 అవస్థలు జీవునికి, ఏది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. జాగ్రత్త అవస్థలో అంతా సంచరిస్తాడు, బయట ప్రపంచాన్ని అంతా చుట్టేసి వస్తాడు, నిద్రపోతాడు. నిద్రలో 2 రకాలు, ఒకటి స్వప్నావస్థ, రెండవది సుషుప్త్యవస్థ అని. స్వప్నావస్థ అంటే అన్ని ఇంద్రియాలు ఉపరతమైపోయి ఉంటాయి, అంటే నిద్రపోయి ఉంటాయి అన్నమాట. ఏ ఇంద్రియము పనిచేయదు. అన్ని జ్ఞానేంద్రియాలు అవి నిద్రపోతూ ఉంటాయి, రెస్ట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ మనస్సు మాత్రము అది నిద్రపోదు. మనస్సు అక్కడ తెలివిడితో ఉంటుందన్నమాట. స్వప్నావస్థలో మనస్సు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనము స్వప్నాన్ని చూసేది. కలగంటూ ఉన్నాము అంటే అది దేని యొక్క ప్రక్రియ, దేని యొక్క చర్య? అది మనస్సు యొక్క చర్య. ఆ మనస్సే ఆ అనేక సంస్కారాలను ఆ మనస్సులోనే మనస్సు చూసేటటువంటి అతి విచిత్రమైన అవస్థ ఆ స్వప్నావస్థ.
ఆ స్వప్నావస్థలో కేవలం మనస్సు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అదీ కాక స్వప్నము అయిపోయి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటాం. ఇదేమిటి? సుషుప్తి అవస్థ. అప్పుడు ఆ మనస్సు కూడా పనిచేయదు, మనస్సు కూడా నిద్రపోతుంది అనమాట. కేవలము ఆ ఆ భగవంతుడు ప్రాజ్ఞనామక భగవంతుడు ఆ జీవుణ్ణి తన హక్కున చేర్చుకొని గాఢ నిద్రని ఇస్తాడనమాట. ప్రాజ్ఞనామక భగవంతుడు చేసేటటువంటి పని. విశ్వ తేజస ప్రాజ్ఞ అని 3 భగవంతుని రూపాలు. ఈ జాగ్రత్త అవస్థకు విశ్వనామక భగవంతుడు ప్రేరకుడు, అలాగే స్వప్నావస్థకు తైజసనామక భగవంతుడు ప్రేరకుడు, అలాగే ఈ సుషుప్తి అవస్థకు ప్రాజ్ఞనామక భగవంతుడు ప్రేరకుడు. ప్రాజ్ఞ అంటే బింబరూపం, మన బింబరూపం భగవంతుని యొక్క రూపం అది. ఆ ప్రాజ్ఞనామక భగవంతుడు జీవుణ్ణి తన దగ్గరకు తీసుకొని అతని శ్రమను పోగొట్టి మంచి నిద్రనిస్తాడు. ఆ సుషుప్తి అవస్థలో ఏమీ అతనికి తెలివి ఉండదు అనమాట. బయట ప్రపంచం యొక్క జ్ఞానమే ఉండదు. ఎందుకు? జ్ఞానేంద్రియాల పనే ఉండదు. జ్ఞానేంద్రియాల పని ఉంటే బయట ప్రపంచం యొక్క జ్ఞానం అవుతుంది. జ్ఞానేంద్రియాల పని లేదు. పోనీ మనస్సు పని చేస్తుందా అంటేనా, మనస్సు కూడా పని చేయడం లేదు. స్వప్నావస్థ అయిపోయింది, మనస్సు పని కూడా అయిపోయింది, అదే నిద్రపోయింది. కేవలం ఆ జీవుని యొక్క ఆ స్వరూపానందం ఏముందో అది కొద్దిగా అభివ్యక్తిని చేసి భగవంతుడు మంచి నిద్రనిస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. మంచి సుఖంగా నిద్రపోతాం. ఈ సుఖమైంది అనేది కూడా మనకు నిద్ర లేచిన తర్వాత జ్ఞానం అవుతుంది. మంచి నిద్ర అయిన తర్వాత చెప్తాం కదా, అబ్బా మంచి నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అంటాడు. సుఖంగా నిద్రపోయాను అన్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ నిద్రలో అతను సుఖాన్ని అనుభవించాడని అర్థం కదా. అప్పటికి మనకు జ్ఞానం కలగకపోవచ్చు, కానీ నిద్ర లేచిన తర్వాత ఆ సుఖంగా నిద్రపోయాను అనే ఒక అనుభవము ఆ జీవనకు వస్తుందన్నమాట. ఆ జీవునికి ఆ గాఢ నిద్రలో సుఖాన్ని ఇచ్చిన వాడు ఆ భగవంతుడు. కానీ జీవునికి మాత్రం అప్పుడు ఏ జ్ఞానం ఉండదు, హాయిగా నిద్రపోయి ఉంటాడు. ఎలా ఆ పుష్పాలలో మకరందాలకు ఈ పుష్పం నుండి నేను వచ్చాను అనే జ్ఞానం ఉండదో, అలా జీవులకు కూడా ఆ సుషుప్తి అవస్థలో ఏమి బయట ప్రపంచం యొక్క జ్ఞానమే ఉండదు, భగవంతుని చేరుకొని ఉంటారు అని దృష్టాంతాన్ని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఇది జీవేశ్వర ఐక్యాన్ని తెలియజేస్తుంది అని అద్వైతులు వ్యాఖ్యానిస్తారు. అందుకు శ్రీమదాచార్యులు చెబుతారు, ఒకవేళ ఆ పుష్పాల్లో ఉండే మకరందాలకు జ్ఞానం ఉండకపోవచ్చు, ఆ పుష్పం నుంచి వచ్చాను, ఈ పుష్పం నుండి వచ్చాను అని. కానీ నిజంగా వాటికి భేదం ఉన్నదా లేదా? ప్రతి బిందువుకు, ప్రతి కణానికి ఆ అంతర్గత భేదం ఉన్నది. అక్కడ కలిసిపోయాయి, ఆ వేరు చేయడానికి రాదు, అది ఏమేమంట. కానీ వాటికి స్వాభావికమైన భేదం అయితే ఉంటుంది. ఆ భేదం ఎక్కడికి వెళ్ళదు. కనుక ఇక్కడ కూడా జీవేశ్వర ఐక్యానికి ఇది ఉదాహరణ కాదు. ఇక్కడ భేదం ఉన్నది. అన్ని పుష్పాల యొక్క మకరందాలకు భేదం ఉన్నది. భేదము యొక్క జ్ఞానం లేకపోవచ్చు, కానీ భేదం మాత్రము ఉంటుంది అని ఆ దృష్టాంతంలో చెబుతారు అన్నమాట. నానా వృక్ష రస అపి, నానా వృక్షముల యొక్క, అనేక వృక్షాల యొక్క రసాలు ఏ విధంగా కలిసిపోయి ఉన్నప్పటికీ, ఆ భేదము యొక్క జ్ఞానం వాటికి లేకపోయినప్పటికీ, భేదమైతే వాస్తవం, భేదమైతే ఉంటుంది. అలాగే జీవులు కూడా గాఢ నిద్రలో ఆ భగవంతుని వద్దకు చేరినప్పటికీ, వారికి ఏ జ్ఞానం లేనప్పటికీ భేదమైతే ఉంటుంది అని ఆ దృష్టాంతం ద్వారా తెలియజేస్తారు. అదేవిధంగా యథా నద్య సముద్రశ్చ, మూడో దృష్టాంతం. యథా నద్య సముద్రశ్చ అంటే అనేక నదులు, వాన కురుస్తుంది, వాన నీరు నదుల్లో పడుతుంది, నదుల నీరంతా నదికి పోయి చేరుతుంది. ఆ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. నదులన్నీ సముద్రంలో కలిసిపోయినప్పుడు ఏ నది నీరు ఎక్కడుంది తెలుస్తుందా? వేరు చేయడానికి వస్తుందా? అన్ని నదులకు నదీనాం సాగరోగతి కదా. ఆ విధంగా అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. కానీ ఇది ఆ వెళ్ళి కలిసిన తర్వాత ప్రతి నదికి ఒక్కొక్క అభిమాని దేవత ఉంటాడా? ప్రతి నదికి ఒక అభిమాని దేవత. గంగా నదికి అభిమాని దేవత, యమునా నదికి అభిమాని దేవత. ప్రతి నదికి అభిమాని దేవత, దాన్ని నియమించేటటువంటి దేవత ఉంటారు. ఆ నదులన్నీ సముద్రంలో కలిసినప్పుడు వాళ్లకు మాత్రము భేద జ్ఞానం ఉండదు. నదులన్నీ సముద్రంలో వెళ్ళిన తర్వాత
ఈ నది నీరు, నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను అని వాటిని విభజించి చూసేటటువంటి జ్ఞానము ఆ నదులకు ఉండవు, ఆ నద్యాభిమాని దేవతలకు ఉండదు. కానీ అది విచిత్రం ఏమంటే మన వాయుదేవుల వారు చేసే అద్భుతమైన ప్రక్రియ ఏమిటి అంటే, ఆయన కలిసిపోయినప్పటికీ మళ్ళీ ఆ నీరు ఆవిరిగా మారి మళ్ళీ ఆ మేఘాల్లో వెళ్ళి మేఘాలు వర్షించి ఆ నీరు మళ్ళీ ఈ నదులలో కురుస్తుంది కదా. ఆ వాయుదేవులు చేసేటటువంటి అద్భుతమైన క్రియ ఏమి అంటే, ఏ నది నీరు పైకి వెళుతుందో, గంగా నది నీరు సముద్రంలో కలిసింది, ఆ గంగా నది నీరు పైకి వెళ్ళింది, మేఘ రూపంలో అది వెళ్ళింది, మేఘం నుండి వాన కురిసింది, ఆ వానలో గంగా నీరు మళ్ళీ గంగా నదికే వచ్చి చేరుతుంది. ఈ సైకిల్ ను నియమించేటువంటి అద్భుతమైన ప్రక్రియ వాయుదేవులు అది చేపడతారన్నమాట. అద్భుతమైనటువంటి విషయం ఇది. అంటే గంగా నది నీరు ఆవిరై మళ్ళీ గంగా నదికే కురుస్తుంది, యమునా నది నీరు ఆ సముద్రాన్ని చేరి ఆవిరై మళ్ళీ యమునా నదికే కురుస్తుంది. ఆ విధంగా ఏ నది నీరు ఆ నదికే చేరేటటువంటి అద్భుతమైన ప్రక్రియ ఇది. మన గుహకు కూడా అందనటువంటి విషయం అన్నమాట. దీన్ని ఉపనిషత్తు చెబుతుంది మనకు. ఆ విధంగా ఏ నది నీరు ఆ నదికే చేరేటటువంటి ఏర్పాటును ఆ వాయుదేవుల వారు భగవంతుని యొక్క అనుగ్రహంతో చేస్తారనమాట. అందుకే ఒక ప్రశ్న కూడా వచ్చి ఉండింది. ఇప్పుడు గంగా నది యొక్క మహత్వాన్ని చెబుతూ ఏమన్నారు, గంగా నదికి అంత మహత్వం ఎందుకు వచ్చింది అని అంటే, అది విష్ణు పాదోద్భవి, ఆ విష్ణువు యొక్క పాదస్పర్శ కలిగినందున దానికి అంతటి మహత్వం వచ్చింది, అందుకే అంత పవిత్రమైనది గంగా నది అని చెప్పారు. దానిపైన ప్రశ్నను వేశారు, ఏమని, కాదు స్వామి, ఎప్పుడో వేల సంవత్సరాల కింద ఒక్కసారి భగవంతుని పాదానికి స్పర్శ ఏర్పడింది గంగా నదికి, ఆ నీరు వెళ్ళిపోయింది కదా, భగవంతుని పాదస్పర్శ కలిగినటువంటి నీరు ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు దానికి పావిత్ర్యం ఎలా వస్తుంది అనే ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు దానికి ఈ విషయాన్ని దృష్టాంతంగా ఇచ్చి సమాధానాన్ని చెప్పారు. అంటే అప్పుడు ఎప్పుడో భగవంతుని పాదస్పర్శ కలిగింది, ఇప్పుడు ఆ నీరు లేదు అనుకోవద్దండి. ఆ నీరే, ఆ భగవంతుని పాదస్పర్శ అయినటువంటి నీరే ఇప్పటికీ పారుతోంది గంగా నది. కారణం ఏమిటి, ఇది ఆ దేవతలు చేసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఆ గంగా నది నీరు నదిలో ఆ నది నుండి సముద్రానికి వెళ్ళి మళ్ళీ ఆవిరైపోయి మళ్ళా గంగా నదికే పడుతుంది. అంటే అర్థమేమైంది, ఆ భగవంతుని పాదస్పర్శ కలిగినటువంటి నీరు ఇప్పటికీ పారుతోంది. అందుకే ఇప్పుడు మనం వెళ్ళి గంగా నదిలో మునిగిన ఏమనుసంధానం చేసుకుంటాము, ఇది విష్ణు పాదోద్భవి, భగవంతుని పాదం నుండి ఉద్భవించింది, సాక్షాత్తుగా సచ్చిదానందమూర్తి అయిన భగవంతుని పాదానికి డైరెక్ట్ గా తగినటువంటి నీరు. ఊహించండి ఎంత పావిత్ర్యము, మన ఊహకైనా అందనటువంటి పావిత్ర్యం, అంతటి పావిత్ర్యము ఆ గంగా నదికి ఉన్నది. కారణం ఏమిటి, సాక్షాత్తుగా భగవంతుని, మనం సాలగ్రామ నీటికి ఇంత పవిత్ర అని చెప్తాము, సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ నీటికి ఇంత పావిత్ర్యం ఉంది అంటాము, ప్రతిమకు అభిషేకం చేసి ధన్యులమైన భావిస్తాము. అటువంటిది సచ్చిదానంద విగ్రహమూర్తి అయిన సాక్షాత్తుగా భగవంతుని పాదానికే స్పర్శమైనది గంగా నది, ఎంత పవిత్రం చూడండి. కనుక ఇప్పటికీ ఆ నీరులోనే, భగవంతుని పాదస్పర్శ కలిగిన నీరులోనే మనం స్నానం చేస్తాం. ఇప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే అంతటి పవిత్రం అనేది గంగా నది అని ఎందుకు చెప్పొచ్చానంటే ఇది కారణము. ఏమిటి, ఆ నదీ నీళ్లు వెళ్ళి సముద్రంలో కలిసినప్పటికీ అక్కడ భేద జ్ఞానం ఉండదు, అన్ని కలిసిపోతాయి, వాటికి జ్ఞానం ఉండదు. కానీ నీళ్ళైతే భేదమే కదా. ఇప్పుడు గంగా నది నీళ్లు వేరే, యమునా నది నీరు వేరే, దాన్ని వేరు చేసేటటువంటి శక్తి వాయుదేవులకు ఉన్నది. ఐక్యమైపోతే అద్వైతుడు దీన్ని చూసి ఏం చేశారు చూడండి, అన్ని నదుల నీళ్లు వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి, ఐక్యమైపోయాయి. అదే విధంగా జీవులందరూ వెళ్ళి భగవంతునిలో ఐక్యమైపోతారు అని ఈ ఒక దృష్టాంతాన్ని తీసుకుని జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెబుతారు. శివదాచార్యులు అంటారు, నాయన వెళ్ళి నీరు ఐక్యం కాలేదు, ఏ నీరు ఐక్యం కాదు, ఏ పదార్థానికి రెండు జడ పదార్థాలకు, ఏ రెండు జడ పదార్థాలకు ఐక్యం సంభవించదు, అది ప్రకృతికే విరుద్ధం. ఇది చాలా మంది అంటుంటారు కదా ఇదే దృష్టాంతాన్ని, ఒక లోటా నీరు ఒక లోటా నీరు చేరిస్తే ఐక్యమైపోయింది. అలాగే జీవ బ్రహ్మ ఐక్యము అని చెప్పడానికి వెళ్ళినప్పుడు అదే అంటారు, ఒక నీరు ఒక లోటా నీరు ఒక లోటా నీరు చేరిస్తే ఏమైంది, రెండు లోటాల నీళ్ళు అయింది. తప్పనిస్తే ఒకవేళ ఐక్యం అయిపోతే ఒక లోటా నీరు అలాగే ఉండాలి, 1+1 = 1 అని కావాలి.
కానీ 1+1 2 కాకూడదు. 2 అయింది అంటే అర్థం ఏమిటి? ఐక్యం కాలేదు అని అర్థం కదా. ఒకవేళ ఐక్యం అయిపోతే 1+1 = 1 అని కావాలి. కానీ అలా కావట్లేదు. 1+1 = 2 అనే అవుతోంది. అంటే ఇక్కడ భేదమే ఉన్నది కానీ ఐక్యానికి సంబంధం లేదు. పాలు నీళ్లు కలిసిపోతాయి. పాలు నీళ్లు కలిసిపోయినాయి అంటే ఐక్యమైనట్ట లెక్క. వేరుగానే ఉన్నాయి. మనకు దాన్ని వేరు చేయడానికి రాలేదు అంతే. శుభ్రమైన ఒరిజినల్ హంస వచ్చిందనుకోండి, మానస సరోవరంలో ఉండే హంసను పిలుచుకొచ్చినారంటే ఆ పాలను నీళ్లను వేరు చేసేస్తుంది. కనుక అక్కడ భేదమే ఉన్నది కానీ ఐక్యం లేదు. ఆ విధంగా అన్ని నదుల నీళ్లు వెళ్ళి సముద్రంలో ఐక్యం అయిపోతూ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఐక్యం కావట్లేదు. అక్కడ భేదం ఉండనే ఉన్నది. కాకపోతే ఆ భేదము యొక్క జ్ఞానము ఈ అభిమాని దేవతలు కావట్లేదు. ఇది గంగా నీరు, ఇది యమునా నీరు అని ఆ వేరు చేసేటటువంటి శక్తి వారికి లేదు. కానీ వాయుదేవులకు ఆ శక్తి ఉన్నది. మళ్ళీ ఆ నదుల నీళ్లు మళ్ళా ఆ నదికే చేరేటట్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. కనుక ఈ యథా నద్య సముద్రశ్చ అనే దృష్టాంతంలో కూడా ఆ నదీ సముద్రాల ఐక్య దృష్టాంతాన్ని ఇచ్చి అక్కడ పదార్థాల ఐక్యం కారణమైన భేదం ఉండనే ఉన్నది అక్కడ అని శ్రీమదాచార్యులు అక్కడ కూడా చెబుతారు అన్నమాట. అలాగే యథా వృక్షపరావపి, వృక్షము భగవంతుని అనుగ్రహం ఉన్నది అంటే చెట్టు బతుకుతుంది. వచ్చాడు చెట్టును నరికాడు, కొమ్మని నరికాడు. భగవంతుని అనుగ్రహం ఉంది, ఆ చెట్టు చావదు. ఆ చెట్టు మొదటలో కొట్టాడు, చెట్టు కింద పడింది. భగవంతుని అనుగ్రహం ఉంది, మళ్ళీ చెట్టు మొలకెత్తుతుంది, మళ్ళీ పెరిగి పెద్దగవుతుంది, మళ్ళీ కొమ్మలు కాయలు పండ్లు అన్నీ వస్తాయి. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అయితే ఏం ప్రయత్నం చేసినా ఏమీ కాదు. వృక్షాన్ని ఛేదించినా, మూలాన్ని కొట్టివేసినా మళ్ళీ చిగురుస్తుంది. అంటే ఆ వృక్షములో జీవుడు ఉంటాడు. ఆ జీవుని యొక్క ప్రయత్నం సాధ్యం లేదు. అందులో ఉండే భగవంతుని అనుగ్రహం ఉన్నది అంటే ఆ చెట్టు అలాగే పచ్చగా ఉంటుంది, మళ్ళీ ముడుస్తుంది. అదేవిధంగా ఈ జీవులకు కూడా అంతే. జీవులు కూడా ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన జీవులు స్వతంత్రుడు గారు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది అంటే ఆ జీవికి ఎటువంటి ఆపద కలిగినా రక్షింపబడతాడు. ఏమైనా జీవుడు మళ్ళీ బతుకుతాడు, చావరాదు. కారణము జీవుని యొక్క స్వాతంత్ర్యం కాదు, అందులో ఉండే భగవంతుని యొక్క స్వాతంత్ర్యము అని మరొక 4వ దృష్టాంతాన్ని చెబుతారన్నమాట. అలాగే యథా ధానా పరశ్చైవ, శ్వేతకేతు మరొక దృష్టాంతాన్ని తాను పొందుతాడు. తండ్రి అయిన ఉద్దాలకుడు వటవృక్షము దగ్గర పిలుచుకుని వెళతాడు కుమారుణ్ణి. శ్వేతకేతు రానాయన ఆ వేప చెట్టు చూడు, ఆ వేపకాయ తీసుకో అంటాడు. వేపకాయ తీసుకుంటాడు. ఆ వేపకాయని దాన్ని పగలగొట్టు అంటాడు. లోపల ఏముంది అంటాడు. చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాన్ని పగలగొట్టు అంటాడు. పగలగొడతాడు. ఏముంది? ఏమీ లేదు, ఏం కనబడటం లేదు. శ్వేతకేతు, ఇంత పెద్ద చెట్టు, వేప చెట్టు, ఇది మొలకెత్తి పెద్ద వృక్షం కావాలి అంటే దానికి కారణం ఏముంది తెలుసా? ఇదిగో ఇందులోనే ఉంది. చెట్టు కనిపించింది నీకు, ఆ చిన్న కాయ కనిపించింది, ఆ కాయలో ఉండే విత్తనాలు కనిపించాయి. కానీ విత్తనాన్ని పగలగొడితే లోపల ఏముందో కనిపించలేదు. కానీ ఆ కనిపించినటువంటి శక్తే ఆ బీజంలో, విత్తనంలో ఉండి, ఆ కాయలో ఉండి, అది మళ్ళీ ఇంత పెద్ద చెట్టుగా మారడానికి ఆ శక్తి ఉపయోగపడుతోంది. అలాగే ఈ ప్రపంచమే ఒక పెద్ద వృక్షం. అందులో జీవులు, ఇందులో ఆ కాయ ఉన్నట్టు, అందులో ఉండే జీవుడు విత్తనం ఉన్నట్లు. కానీ ఆ విత్తనంలో ఉండే శక్తి ఏమైతే ఉన్నది కదా, అది భగవంతుడు. ఆ భగవంతుని యొక్క శక్తితోనే ఈ జీవుడు బతికున్నాడు. ఆ జీవునికి పైన స్థూల శరీరం వస్తుంది, అతడు ప్రపంచంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ భగవంతుడు ఎలా అత్యంత సూక్ష్మమైన రూపంలో, సూక్ష్మ శక్తిలో, అవ్యక్తంగా ఉండి, ఆ చిన్న విత్తనంలో శక్తి రూపంలో ఉండి, ఆ శక్తి అంత పెద్ద చెట్టుగా మారడానికి అది ఉపయోగపడుతోందో, అలాగే ఈ జీవునిలో అంతర్యామిగా ఉండేటటువంటి భగవంతుడు తన శక్తి వల్ల ఆ జీవుణ్ణి బతికిస్తూ ఉన్నాడు. ఆ జీవుని పైన ఈ స్థూల శరీరాలను ఇచ్చి వాటిని రక్షిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ప్రపంచం ప్రవర్తనం కావడానికి భగవంతుడు తాను సంకల్పించుకున్నాడు. కనుక ఈ ప్రపంచం జరుగుతోంది అనే విషయాన్ని యథాధానా పరశ్చైవ
ఆ విత్తనం యొక్క ఆ విత్తనము తర్వాత అంకురము ఆ చెట్టు వాటి యొక్క దృష్టాంతం వల్ల ఆ జీవులను రక్షించేటటువంటి భగవంతుని యొక్క మహత్వాన్ని ఈ దృష్టాంతం ద్వారా ఆ జీవ బ్రహ్మ భేదాన్ని చెప్పడానికి ఉపయోగించుకుంటాడనమాట. అలాగే యథైవ లవణోదకే, ఆ తండ్రి శ్వేతగీతం ఆజ్ఞాపిస్తాడు, అయ్యా ఒక గ్లాసు తీసుకొని రా. గ్లాసు తీసుకొచ్చాడు, నీళ్లు వేసాడు, దాంట్లో ఉప్పు వేయి అన్నాడు, ఉప్పు వేసాడు, అలాగే పెట్టేసేయి, మళ్ళీ రేపు రా అన్నాడు, మరునాడు వస్తాడు. ఆయన ఇప్పుడు గ్లాసు ఏం కనిపిస్తుంది? నీళ్లు కనిపిస్తుంది. మరి ఆ నీటిలో పై భాగంలో ఉండే నీటిని కొద్దిగా తాగుతాడు, ఎలాగుంది? ఉప్పుగా ఉంది. మధ్యలో కొంచెం తాగుతాడు, ఎలాగుంది? ఉప్పుగా ఉంది. కింది భాగంలో నీటిని తాగుతాడు, ఎలాగుంది? ఉప్పుగా ఉంది అంటాడు. ఉప్పుగా ఉందా? మరి కనిపిస్తోందా నీకు ఆ ఉప్పు నీటిలో? కనిపించడం లేదు, కానీ ఉప్పుగా ఉందని చెప్తూ ఉన్నావు కదా. కనిపించట్లేదు కానీ చెప్తూ ఉన్నావా లేదా? అవును. అదే విధంగా భగవంతుడు ఈ ప్రపంచంలో కనిపించినప్పటికీ ఏ విధంగా కనిపించని ఉప్పు ఆ నీటిలో సర్వత్ర వ్యాప్తమై ఉన్నదో, పైన మధ్య కింద ఎక్కడ చూసినా ఆ నీటి నిండా ఉప్పు వ్యాపించిపోయింది, అవునా? అదే విధంగా భగవంతుడు కూడా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాడు, కానీ వ్యాపించి ఉన్నప్పటికీ కనబడడం లేదు. అది విచిత్రం. ఉప్పు ఎలా నీటి మొత్తంలో వ్యాపించినప్పటికీ కనబడడం లేదు, కానీ ఉప్పు ఉంది అనే జ్ఞానం అయితే కలుగుతుందో లేదా? కలుగుతుంది. ఎలా కలుగుతోంది? దాని యొక్క అనుభవం వల్ల కలుగుతోంది. అలాగే భగవంతుడు కంటికి కనిపించకపోయినా భగవంతుని యొక్క శక్తి, క్రియాశక్తి, అతని యొక్క కార్యము, అతని యొక్క యాక్షన్ వల్ల భగవంతుడున్నాడు. ఏ విధంగా నోటిలో నీటిని వేసుకోవడం వల్ల ఆ ఉప్పు యొక్క అనుభవం వల్ల ఉప్పు ఉంది అనే జ్ఞానం కలుగుతుందో, అదేవిధంగా ప్రపంచంలో ఇంత అద్భుతమైన క్రియ జరుగుతోంది. ప్రపంచం మొత్తం మనము ఊహించిన దానికి సంబంధం లేకుండా ఈ ప్రపంచం జరుగుతోంది. అత్యంత అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక సిస్టమ్ ప్రకారంగా జగత్తు జరుగుతూ ఉంది అంటే అర్థం ఏమిటి? దీని వెనుక దీన్ని సృష్టించిన, దీన్ని నడిపించేటటువంటి భగవంతుడు ఉన్నాడు అంటే కార్యాన్ని చూసి కారణాన్ని మనం ఊహిస్తాం. దూరంగా ఎక్కడో పొగ కనిపించింది, పొగ కనిపించిన వెంటనే ఏమంటాం? అక్కడ అగ్ని ఉంది, నిప్పు ఉంది అంటాం. అదే ఆ నిప్పు నీకు కనిపించిందా? కనిపించలేదు. నిప్పు ఉంది అని ఎలా చెప్పావు? అంటే నిప్పు యొక్క కార్యం, ఆ నిప్పు నుండి వచ్చినటువంటిది ఏమిటి? పొగ. కనుక కార్యాన్ని చూసి కారణాన్ని మనం ఊహిస్తాం. అదేవిధంగా భగవంతుడు కారణుడు, అన్నింటికీ కారణుడు. ఆ కారణం కనిపించదు, కానీ ఆ కారణం చేసే కార్యం, భగవంతుని యొక్క పనులు కనిపిస్తూ ఉన్నాయి ప్రపంచంలో. కనుక కార్యాన్ని చూసి అన్నింటా వ్యాపించిన ఆ భగవంతుని మనము చూస్తాము. ప్రహ్లాదుడు చెప్పినట్లు ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నట్లు అన్నింటా వ్యాప్తుడై ఉన్నాడు భగవంతుడు, కానీ అతడు కనిపించడు, కానీ అతని యొక్క కార్యం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నీటిలో ఉప్పు కరిగినట్లుగా భగవంతుడు మొత్తం ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడు. తన యొక్క కార్యం వల్ల తన అస్తిత్వాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ కూడా ఆ ఉప్పుకు నీటికి ఐక్యం లేదు, కేవలం భేదమే ఉన్నది. దాన్ని మనము విడదీసి చూడలేమంతే. ఆ విధంగా భగవంతునికి జీవునికి ఐక్యం లేదు, అతని అధీనంలో ఇతడున్నాడు, అతని స్వాతంత్ర్యానికి లోబడి ఉన్నాడు అనే విషయాన్ని యథైవ లవణోదకే అనే దృష్టాంతంతో చెబుతాడు. ఆచార్యులు నిద్ర అవస్థ ఏం చెప్పారు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని చెప్పారు కదా. అద్వైత పుస్తకాల్లో తురీయావస్థ అనేది 4వ అవస్థ మీద వాళ్ళు చేర్చినారు. తురీయావస్థ అనేది మోక్షానికి సంబంధించింది. మోక్షంలో ఉండే అవస్థను తురీయావస్థ అని అంటారు. ఇక్కడ ప్రపంచంలో 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. తురీయ అనేది 4వ అవస్థ, అది మోక్షంలో ఉండే అవస్థ. దాన్ని తురీయావస్థ అని అంటారు. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఏమీ కాదు. ఎందుకంటే అక్కడ మనకు ఇంద్రియాలే ఉండవు కదా, ఈ జడ ఇంద్రియాలే ఉండవు. స్థూల శరీరమే పోయి ఉంటుంది, లింగ శరీరమే వెళ్ళిపోయి ఉంటుంది, ప్రకృతి శరీరమే ఉండదు, ప్రకృతి యొక్క సంబంధమే ఉండదు. కనుక అది 3ంటికి సంబంధించకుండా 4వ అవస్థ, తురీయావస్థ. మోక్షంలో ఉండేది తురీయావస్థ. హరే నమః. హరే నమః. హరే నమః.
ఇప్పుడు నిర్మాల్యం తీసుకునేటప్పుడు విశ్వాయనమా, తైతమ, ప్రాజ్ఞాయనమా, తురీయాయనమా అని తీసుకుంటాం. అదే చెప్పాలనుకున్న టైంలో కానీ అప్రస్తుతం చెప్పలేదు. ఆ నిర్మాల్యాన్ని మనం తీసుకునేటప్పుడు ఈ 4 పేర్లు చెప్పి 4 నామాలు వచ్చేది తీసుకోవాలి. 3 మార్లు తీసుకుంటాం నిర్మాల్యం. విశ్వాయ నమః, తైజసాయ నమః, ఆయన నమః తీసుకొని తలపైన ధారణ చేస్తాం. తీర్థాన్ని ప్రధాన తీర్థం తీసుకోవడానికి, నిర్మాల్య తీర్థం తీసుకోవడానికి భేదం. రెండింటికి రివర్స్. తీర్థం తీసుకునేటప్పుడు ఏం చేస్తాము? మొదట తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని తర్వాత 3 మార్లు తీర్థాన్ని పుచ్చుకుంటాం. కానీ నిర్మాల్యాన్ని తీసుకునేటప్పుడు మొదట 3 మార్లు నిర్మాల్యాన్ని తీసుకొని 4వసారి ప్రోక్షణ చేసుకుంటాం. ఇది నిర్మాల్య తీర్థానికి ప్రధాన తీర్థానికి తేడా తీసుకోవడంలో. ఇక్కడ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ నిర్మాల్య తీర్థం తీసుకునేటప్పుడు, అక్కడ ప్రధాన తీర్థాన్ని తీసుకునేటప్పుడు అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ. మొదట ప్రోక్షణ చేసుకోవాలి, మళ్ళీ 3 మార్లు తీర్థాన్ని తీసుకోవాలి, మళ్ళీ చివర ప్రోక్షణ చేసుకోవాలి. ఇలా పంచరూపాలను అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ అనే పంచరూపాలను స్మరిస్తూ ఈ తీర్థాన్ని పుచ్చుకునేటటువంటి క్రమం. సరే, నమస్కారం.